హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో U20 మొబైల్ని 11,000 పెట్టి పర్చేస్ చేయవచ్చా, ఇది ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీయా, దానికి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డిస్ప్లే, డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మిగతా విషయాల గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇది ప్లాస్టిక్ బిల్డ్ తోటి వచ్చింది. సో బ్యాక్ చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. దాని చుట్టూ మనకు ఒకటి గోల్డ్ కలర్ బార్డర్ కనిపిస్తుంది. కింద వివోకి సంబంధించిన బ్రాండింగ్ అనిపిస్తుంది. అయితే బిల్డ్ క్వాలిటీ మీరు చూస్తే మీకు మొబైల్ అనేది అంత ప్రీమియంగా అయితే ఏం అనిపించదు, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ లాగైతే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే పాండా కింగ్కి సంబంధించిన గ్లాస్ని అయితే ప్రొటెక్షన్ అయితే దీనిలో వాడడం జరిగింది. జనరల్గా మనకు వేరే మొబైల్స్లో చూసుకున్నట్టయితే స్కాట్ సెన్సేషన్ అయినా కానివ్వండి, లేకపోతే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్స్ మనం వింటూ ఉంటాం. కాకపోతే ఈ పాండా కింగ్ అనేది మనకు ఈ మధ్య కాలంలోనే వినిపిస్తుంది. అయితే వివో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది చూసారా, సో దానికి ఈక్వల్గా దీని ప్రొటెక్షన్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే నాకైతే అంత అలా అనిపించలేదు దాన్ని చూసినప్పుడు. నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే సో డిజైన్, ఇటువంటి డిజైన్స్ మనం చాలా చూసాం. కాకపోతే ఇంతకుముందు వివో వాళ్ళు మొబైల్స్ తీసుకొచ్చినప్పుడు అన్నీ ఒకేలాగా కనిపించేవి. కాకపోతే దీన్ని చూస్తే మాత్రం మీకు కొంచెం కొత్త డిజైన్ లాగా అనిపిస్తుంది వివోతో పోల్చుకున్నట్టయితే. కాకపోతే వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే మాత్రం మీకు అంత బాగా అయితే ఏమనిపించదు. ముందు వైపు చూసుకున్నట్టయితే 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే వాడారు. వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఐపీఎస్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ఈ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బయటికి వెళ్ళినప్పుడు అంటే మనకు అవుట్డోర్లో మాత్రం అంత మంచి ఎక్స్పీరియన్స్ రాదు, ఇండోర్లో అయితే బాగానే కనిపించేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీని మెయిన్ యూఎస్పీ అని చెప్పేసుకోవచ్చు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్. ఇంతవరకు మనకు 11,000 బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 675 తోటి వేరే ఏ కంపెనీ కూడా మొబైల్ లాంచ్ చేయలేదు. అంటే ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 675 అనేది రెడ్మీ నోట్ 7 ప్రోలో కూడా దొరుకుతుంది. సో అది కూడా ఇప్పుడు 11,000 ఉంది. కాకపోతే అది లాంచ్ చేసినప్పుడు 15,000 ఉంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా 11,000కి ఇస్తున్నారు తప్పిస్తే స్టార్టింగ్ లాంచ్ చేసినప్పుడు 11,000కు లాంచ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ 11,000కి ఈ మొబైల్ని లాంచ్ చేశారు. సో అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అయితే దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు పబ్జీని హై సెట్టింగ్స్లో పెట్టేసుకొని ఆడవచ్చు. కాకపోతే మీడియంలో పెట్టేసుకుంటే ల్యాగ్ ఫ్రీ ఉంటుంది. హైలో మీరు పెట్టుకున్నప్పుడు మొబైల్ అనేది కొంచెం హీట్ అవుతుంది. దాంతోపాటే బ్యాటరీ డ్రైన్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే. సో ఇప్పుడు దీనిలో వీళ్ళు యూజ్ చేసింది 5000 mAh బ్యాటరీ కదా, అయినా కూడా మీకు మొబైల్ అనేది అంత బల్కీగా కనిపించదు. అంతేకాకుండా ఆ థిక్నెస్ ఏదైతే ఉంటుందో అంత ఎక్కువ కనిపించదు. సో పర్లేదని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు ప్లాస్టిక్ బిల్డ్ వాడడం వల్ల మీకు హెవీగా అయితే అనిపించదు. గ్లాస్ బిల్డ్ వాడితే మేబీ హెవీగా అయితే అనిపించేది ఆ బ్యాటరీ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా దీనిలో మనం గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు UFS 2.1 ఇవ్వడం వల్ల మీకు యాప్కి సంబంధించిన లోడింగ్ టైం ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంటుంది. అంటే ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే UFS 2.1 అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో మీకు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే యాప్ లాంచింగ్ టైం అయినా కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్కి మనం మంచి మార్క్స్ అయితే వేయచ్చు. దీని తర్వాత అందరూ ఎక్కువగా కోరుకునేది కెమెరా. సో బ్యాక్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ దీనిలో యూజ్ చేయడం జరిగింది. 16+8+2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఈ మొబైల్ అనేది ఇక్కడ మొత్తం డిసప్పాయింట్ చేస్తారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని ప్రదేశాలలో అయితే బాగానే ఉంది. అంటే మనం అవుట్డోర్లో ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు కాకపోతే ఫొటోస్ అనేవి కొంచెం ఓవర్ సాచురేటెడ్ వస్తున్నాయి. అంతేకాకుండా ఎడ్జ్ డిటెక్షన్ పర్లేదు బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఈ బ్లర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మనం దీనిలో 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ కూడా పర్లేదు మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. అంటే మిగతాగా అంటే నేను ఇక్కడ చెప్పేది రెడ్మీ నోట్ 8 ఏదైతే ఉంటుందో దానికి గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఈ రెండు మనకు సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో ఫిట్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ కెమెరా మనకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. లో లైట్లో అంత అప్ టు మార్క్ లేదు. బ్యాక్ కెమెరా కూడా డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. లో లైట్లో మాత్రం డీటెయిల్స్ అనేవి చాలా మిస్ అయిపోతున్నాయి. మీకు ఈజీగా అర్థమైపోద్ది దాన్ని జూమ్ చేసేస్తే. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ అయినా కూడా మనకు రీటచింగ్ ఏదైతే ఉంటుందో ఫేస్ రీటచింగ్ అది మీకు అంత న్యాచురల్గా అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బోకే ఎఫెక్ట్ గురించి మాట్లాడినట్టయితే మీరు సెల్ఫీ యూస్ చేసేసి ప్రజెంట్ బోకే షార్ట్స్ తీసుకోవడానికి అయితే లేదు. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఈ బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అప్లై చేసేసుకోవచ్చు. మనం సెల్ఫీ యూస్ చేసేసి 1080p వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే దాంట్లో ఏం దోకా లేదు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనం కళ్ళు మూసుకుంటే అన్లాక్ చేయడం అటువంటివి అయితే ఏం లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఫన్ టచ్ ఓఎస్ దీనిలో వాడారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇది ఆండ్రాయిడ్ పై వస్తుంది. సో చాలామందికి ఫన్ టచ్ ఓఎస్ అనేది అంత నచ్చదు, అది ఒక్కొక్కరి అభిప్రాయాలను బట్టి ఉంటుంది. కొంతమందికి ఎంఐయుఐ నచ్చుతుంది, కొంతమందికి కలర్ ఓఎస్ నచ్చుతుంది, కొంతమందికి ఆక్సిజన్ ఓఎస్ నచ్చుతుంది. ఎస్పెషల్లీ నేను ఆక్సిజన్ ఓఎస్ ఫ్యాన్ అనుకోండి. సో మరి మీకు ఏ స్కిన్ నచ్చుతుంది అనేది అయితే కింద కామెంట్లో అయితే రాయండి. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 4GB ర్యామ్ 64GB తోటి దొరుకుతుంది, 6GB ర్యామ్ వేరియంట్లలో కూడా దొరుకుతుంది. సో రెండింటి మధ్యలో మనకు పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే బేసిక్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్నే పర్చేస్ చేస్తే బెస్ట్. ఎందుకంటే హయ్యర్ వేరియంట్లోకి వెళ్ళిపోయే ముందు అంటే మనం ఇంకొక ₹1000 పెడితే హయ్యర్ వేరియంట్ వస్తుంది కదా, దాని బదులు మనకి ఇంకా మార్కెట్లో చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి బేసిక్ వేరియంటే ప్రజెంట్ అంటే కొనాలి అనుకుంటే అదే వాల్యూ ఫర్ మనీ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలో బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు దీనిలో. సో ఎంత ఎక్కువ బ్యాటరీ ఇచ్చినా కూడా మొబైల్ అనేది వెయిట్గా అనిపించట్లేదు. 18 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ మనకు బాక్స్లోనే ఇస్తారు, సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 7 ప్రో పర్చేస్ చేసామనుకోండి, సో దాంట్లో మనం బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వరు, సపరేట్గా కొనుక్కోవాలి కదా. కాకపోతే దీనిలో బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు ఈ బడ్జెట్లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఆరాంగా మీకు 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నేను పబ్జీ ఆడి చూశాను, యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసి చూశాను, తర్వాత వచ్చేసి చాలా రకాల యాప్స్ ఫేస్బుక్ ఇటువంటి వాడి చూశాను. అయినా కూడా నాకు 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో దీన్ని ఛార్జ్ చేయడానికి మనం 30 మినిట్స్ ఛార్జ్ చేస్తే 33% వరకు అయితే వెళ్తుంది, 1 అవర్ ఛార్జ్ చేస్తే 67% అయితే ఛార్జ్ అవుతుంది. సో ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. సో 5000 mAh బ్యాటరీ కాబట్టి అంతేగా 2 అవర్స్ అయితే టైం పట్టుద్ది. సో ఓవరాల్గా మరి దీన్ని మనం 11,000 పెట్టి పర్చేస్ చేయవచ్చా అని మనం మాట్లాడినట్టయితే కొన్ని విషయాలు మంచిగా ఉన్నాయి, కొన్ని విషయాలు అంత అప్ టు మార్క్ అయితే లేవు. సో దానిలో ఒకటి వచ్చేసి మనం Vivo U10 గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి దాన్ని లాంచ్ చేయలేదు, కాకపోతే దీన్ని ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తోటి లాంచ్ చేసేసారు. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మీరు ఆరాంగా గేమ్స్ని అయితే ప్లే చేసుకోవచ్చు, అదొకటి బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ మీకు ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దాంతోపాటు మనకు ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఇచ్చేసారు కాబట్టి ఇది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దీంతోపాటు మనకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా దీనిలో ఉంటుంది. నెక్స్ట్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీళ్ళు టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో 10,000 పెడితే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, కాకపోతే వీళ్ళు దాన్ని మిస్ చేసేసారు. సో అది అవుట్ ఆఫ్ డేట్ అని చెప్పేసుకోవచ్చు మైక్రో USB అనేది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ అంత అప్ టు మార్క్ లేదు. మీరు కెమెరా కోసమే మొబైల్ తీసుకుంటారంటే మాత్రం ఈ మొబైల్ అనేది వేస్ట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ, ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీస్ మీకు 10,000 బడ్జెట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 8 గురించి మాట్లాడినట్టయితే గ్లాస్ బిల్డ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మరి వీళ్ళు ఇంకా ప్లాస్టిక్ బిల్డ్ ప్రొవైడ్ చేశారు 11,000 బడ్జెట్ తీసుకున్నా కూడా. అయితే మనకు వీళ్ళు బాక్స్లోనే బ్యాక్ కేస్ ఇస్తారు. చాలామంది మొబైల్స్ని కూడా బ్యాక్ కేస్ పెట్టి యూజ్ చేస్తారు, అంటే అది గ్లాస్ బిల్డ్ అయినా కానివ్వండి ప్లాస్టిక్ బిల్డ్ అయినా కానివ్వండి. సో బిల్డ్ క్వాలిటీ గురించి అంత ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వని వాళ్ళకైతే ఇది అంత మ్యాటర్ కాదని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా మరి మనం ఈ మొబైల్ని 11,000 పెట్టి పర్చేస్ చేయవచ్చా అంటే ఇదే మొబైల్ కనుక ఇంకొన్ని నెలలు ముందు వస్తే మాత్రం ఎక్సలెంట్ మొబైల్ అయ్యేది. ఎందుకంటే అప్పటి వరకు 11,000 బడ్జెట్లో ఏ మొబైల్ కంపెనీ కూడా స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు 11,000 బడ్జెట్లో దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అది కూడా గ్లాస్ బిల్డ్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 7 ప్రో గురించి మాట్లాడినట్టయితే గ్లాస్ బిల్డ్ తోటి వస్తుంది. దీంతో పోల్చుకున్నట్టయితే దాంట్లో సోనీ IMX586 సెన్సార్ ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ దాందే బాగుంటుంది. సో అది బాగుంటుంది. నెక్స్ట్ మరి దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది రెడ్మీ నోట్ 8 రూపంలో. సో దాంట్లో మనకు 4 కెమెరాస్ ప్రొవైడ్ చేసేసారు, గ్లాస్ బిల్డ్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది ఆ మొబైల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మొబైల్లో 2 విషయాలు బాగానే ఉన్నాయి. అదేంటి అంటే దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్. సో మీకు వివోకి సంబంధించిన మొబైలే కావాలి అని అనుకుంటే ఈ మొబైల్ని అయితే చూడొచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.